ఉమ్మడి రాజధాని అంశం గురించి నిన్న మొన్న వీళ్ళు మాట్లాడుతున్నారు. మనకు జూన్తో విభజన యాక్ట్ కూడా అయిపోతుంది, టైం కూడా టెన్యూర్ కూడా అయిపోతుంది. ఇలాంటప్పుడు రేపు మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం, అటు ఉభయ సభల్లో హైలైట్ చేయబోతున్నాం, ఈ అంశం మా ఎన్నికల ఎజెండాగా ఉండబోతుందంటూ నేను వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. ఆయన మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే అనుకోవాలి ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఈ 3 రాజధానులు అయిపోయింది, అమరావతి అయిపోయింది, అన్నీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి రాజధాని. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడటానికి, ఆంధ్ర తెలంగాణ తిరిగి పురుడు పోసుకోవడానికి, కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడం కోసం, అట్ ద సేమ్ టైము ఇక్కడ జరిగే పరిణామాలను గుర్తుపెట్టుకొని చూసారా, ఆ రోజు మా నాన్న పోరాడాడు ఇప్పుడు నేను పోరాడుతానని చెప్పుకోవడం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పరిణామాలు వెంటనే ఈరోజు బొత్స సత్యనారాయణ ఇచ్చాడు కదా. కాబట్టి ఇవన్నీ నాటకాలు, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు. దిక్కుజోసిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ దగ్గరకు వస్తే అవకాశం లేదు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతున్నారనే నిర్ణయానికి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళకందరూ తెలిసి మనస్ఫూర్తిగా. ఈరోజు తొలి ప్రేమలో ఒక సన్నివేశం ఉంది. ఆ అమ్మాయి ఇతని గురించి చెప్పంలోనే చెట్టుసాటుకి వెళ్ళి ఆనందపడిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అభ్యర్థులు కూడా మా పేరు లేకుండా ఉంటే అక్కడ పోయి బాధపడతారు, ఇంటికి వచ్చి వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు, పాలు పోసారు, ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటామని బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చేసి తిరుపతిలో చేస్తాను అంటే ఆయన ప్రశాంతంగా వచ్చి లోకేష్ బాబు గారిని కలిశారు. చాలామంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీళ్ళు రాజ్యసభ అభ్యర్థి నిలబెట్టకపోవటం అనేది తప్పు. అంటే ఒకట్లండి, అట్లాంటి ఎలక్షన్ టైంలో న్యూసెన్స్ ఎందుకు అనేది భావించుంటారు. కానీ ఆయన కనుక ధైర్యం చేసి పెట్టి దండం పెట్టి మెలకుండా కూర్చున్నట్టయితే 50-60 మంది ఓట్లు వేసి ఉండేవాళ్ళు వ్యతిరేకంగా. కాకపోతే నైతికంగా ఆలోచించేసి ఇది కాదు, పోయినసారి దానికి ఇలా నాన్న హంగామా చేశారు, వాళ్ళని బలిపసును ఎందుకు చేయాలి, పోతే పోయింది, అధికారంలో వచ్చిందా మనకే వస్తుంది కదా అని భావించారు చంద్రబాబు నాయుడు గారు. నిస్సందేహంగా దీన్ని మాత్రం ప్రజలు ఆమోదిస్తారని, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు రాష్ట్రం కోసం అందరూ ఆలోచిస్తారని నేనైతే భావిస్తున్నాను. రైట్ అంకరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్ట్రైట్ న్యూస్ R24. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.